సంతోషమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము సామెతలు 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కిసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. మనము వెనకకు దిగజారిన మరుక్షణంలోనే సాతానుడు వాని తలంపులను మనలో పెట్టేస్తాడు. తన తలంపులతో మనలను దారి మళ్లించడానికి సాతానుడు ఎల్లప్పుడూ మనము దిగజారిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వెనకకు జారిపోయిన వారితో ఉండడం అపాయకరం. దేవుని బిడ్డల సమక్షములో మాత్రమే వారు సరిదిద్దబడతారు. సాధారణంగా వారు నిజమైన దేవుని బిడ్డలలో అనేకమైన తప్పులను చూస్తారు. ఒక మంచి వ్యక్తి తనలో తాను తృప్తి కలిగి ఉంటాడు. నీవు దేవునితో సరిగా ఉన్నప్పుడే నీవు తృప్తిపరచబడతావు. దేవుని వాక్యముతో సంతోషించి స్థానబలిమి కలిగి ఉంటావు. దేవుని బిడ్డలతో నీవు సంతోషంగా ఉంటావు. దేవుని వాక్యానుసారముగా దిద్దుకున్న హృదయము అంటే అదే. మరి నీవు అత్యధికంగా సంతృప్తి కలిగి తృప్తి పొందుతావు. అదే పరలోకం. దేవుడు తన ప్రేమను బట్టి పరలోకము కొరకు నిన్ను తయారు చేశాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తృప్తి చెందుతావు. ప్రజలందరిలోనూ దుర్మార్గులలో సహితము దేవుని కొరకైన ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం అలా చేయబడ్డాం. మరి మనము దేవుని కొరకు చేయబడ్డాం. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సామెతలు 14:33. నీవు దేవుని నీతిని వెదికినట్లయితే నీవు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు. దేవుణ్ణి సేవించినటువంటి దేశాలు నశించిపోతాయి. దేవుడు ఎల్లప్పుడూ ముందస్తుగా భవిష్యత్తును ఆలోచిస్తాడు. ఇతరుల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండే ఆత్మను ఆయన నీకిస్తాడు. నీ మనస్సాక్షి ఎప్పుడూ కూడా నిన్ను గొచ్చనటువంటి ప్రదేశము పరలోకం. ఎందుకంటే నీవు దేవునితో సరిగ్గా ఉన్నావు కాబట్టి. నీ స్వభావము దైవిక స్వభావంగా మారిపోయినప్పుడు దానికన్నా కావలసిందేముంది? చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలాలను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన స్థలములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఈ మాటలు మనం చదివినప్పుడు మన హృదయం ఎంతో పులకరిస్తూ ఉంది. యెషయా 61:4. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు అనే మాట యెషయా 61:6లో వ్రాయబడి ఉంది. అనేక తరముల వరకు నిలిచి ఉండు దాని కొరకై దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నాడనే సంగతి నీకు తెలుసా? నీవు చనిపోయినప్పుడు నాశనంలో నుండి ప్రయోజకత్వంలోకి తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మార్చిన వ్యక్తి అని నిన్ను గూర్చి ఎవరైనా ఆలోచిస్తారా? అనేక తరముల వరకు నిలిచి ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.